సన్నపరెడ్డి వెంగళరెడ్డి, ముళ్ళమూరు మండలం, పోలవరం గ్రామం. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో చాలా హాట్ టాపిక్గా మారుతుంది. ఇటుపక్క కూటమి అభ్యర్థి లక్ష్మి గారు, ఇటుపక్క ఏమో శివప్రసాద్ రెడ్డి గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరూ ఎవరి మధ్యన పోటాపోటీ అవకాశాలు ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం దర్శి నియోజకవర్గంలో వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రతి పేదవాడికి వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర పోయి సాయం అడిగారో వాళ్ళు ఉన్న దాంట్లోనే ప్రతి పేదవాడికి ఎవడైతే వాళ్ళ ఇంటి దగ్గర పోయారో వాళ్ళందరినీ కాదు కులం కానీ మతం కానీ ఏం చూడకుండా వాళ్ళది ఉన్న దాంట్లోనే ఇదిగో మేము ఈ పేదోడు మన ఇంటికి వచ్చాడు అనే సహాయంతో 20 సంవత్సరాల నుంచి ఈ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబం అంటిపెట్టుకొని ఉంది. దానికి అందువల్ల శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు నాయకులు స్వచ్ఛందంగా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ ప్రజలకి నెరవేర్చినటువంటి మేనిఫెస్టో కానీ అన్నీ నెరవేరినాయి కాబట్టి బూచేపల్లి కుటుంబం ఈ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చారు శివప్రసాద్ రెడ్డి గారు. ఈ నియోజకవర్గంలో ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉంది. మన మండలానికి ఏం చేయాలి, ఏ మండలానికి ఏది అవసరం, ప్రజలు ఏం అడుగుతున్నారు, ఎక్కడ ఏం కావాలనేది ఒక యాక్షన్ ప్లాన్ అనేది కూడా శివప్రసాద్ రెడ్డి గారు తన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి కిందిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈసారి టీడీపీకి సపోర్ట్ చేసే దాఖలు కూడా కనబడుతున్నట్టు అక్కడ చెప్పే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు గత ఎమ్మెల్యే గారికి మా విలేజ్కి వచ్చినప్పుడు పోలవరం గ్రామానికి మేము వైసీపీ నాయకులు అందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం శివప్రసాద్ రెడ్డి అన్న పిలుపుతోటి మన పార్టీలో విభేదాలు లేకుండా నేనే ఈ వేణుగోపాల్ రెడ్డి అన్నకి సహకరిస్తున్నాను, మనందరం కలిసి జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలని శివన్న పిలుపు మేరకే మేము ఆ రోజు ఆయన సహకరించాం. పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది మేము అది చేయాలనుకున్నాం. ఆ రోజున్న పరిస్థితుల్లో తన కుటుంబ ఇబ్బందుల వల్ల శివన్న పోటీ చేయలేకపోయాడు. తను ఉన్న వాళ్ళకి న్యాయం చేశాడు, తను నమ్ముకుని వచ్చిన వాడికి అన్యాయం చేయలే. ఈరోజు అతను పోయి అటు సపోర్ట్ చేశాడంటే అది అతని వివేకం, అతని అవివేకం, మనం ఏం చేయలేము దానికి. వాళ్ళకి వీళ్ళకి ఇక్కడే అర్థమైంది మీ తేడా. శివప్రసాద్ రెడ్డి గారు ఎలాంటి వారు, మద్దిశెట్టి గారు ఎలాంటి వాళ్ళు మీకు అక్కడే వేరు చేసుకోవచ్చు. తను స్వచ్ఛందంగా ఆ రోజున పరిస్థితుల్లో పోటీ చేయలేకపోవచ్చు. ఈరోజు అందరం కలిసి పార్టీకి ప్రచారం చేద్దామని అతను కూడా వచ్చినా బాగుండేది, కానీ అతని వివేకానికే వదిలేయాలి. అయితే ఇక్కడ ఓట్లు వేయడానికి వచ్చేటప్పటికి 1,00,000 ఓట్లు పైచిలుగ్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఓట్ల వరకు వచ్చేటప్పుడు కమ్మ కానీ, బీసీ కానీ, బలిజాస్ కానీ చాలా ఎక్కువ శాతం ఓట్లు కనబడుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి 40,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అది ఎలా చీల్చే అవకాశం కనబడుతుంది? రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి, కమ్మ, కాపు కమ్యూనిటీ అనేది వాళ్ళు విభజిస్తున్నారు. ప్రజల్లో అది లేదు. శివప్రసాద్ రెడ్డి కుటుంబం బాగుంది దర్శిలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఫ్యాన్ గాలి వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలైంది, స్వచ్ఛందంగా చేశారు. చంద్రబాబు నాయుడు నేను రేపు కుటుంబానికి 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తున్నానని మాటలే చెప్తున్నాడు. అది ఇప్పుడున్న నవరత్నాలు అమలు చేస్తేనే రాష్ట్రం శ్రీలంక అయిద్దని చంద్రబాబు నాయుడుతో చెప్పాడు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ని ఏమన్నాడు, మీరు బ్యాగులు మోయాలి, ఆడవాళ్ళని ఇంట్లో భర్త లేనప్పుడు ఆడవాళ్ళని టార్చర్ పెడుతున్నారు, మీదేం ఉద్యోగం, గోని సంచులు మోసే ఉద్యోగం అని చంద్రబాబు నాయుడు తోటి ఒక 70 సంవత్సరాల వ్యక్తి అలా మాట్లాడాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను మంచి జరిగి ఉంటే నాకు ఓటేయండి, నీ కుటుంబంలో మీకు మేలు జరిగితేనే ఓటేయండి, మీకు మంచి జరిగితేనే ఓటేయమని అడిగాడు. కానీ చంద్రబాబు నాయుడు లాగా అవాకులు చవాకులు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు పేలట్లేదు. మనకి ప్రజాప్రభుత్వం కావాలి. ప్రజల కోసం ఇది ఖచ్చితంగా 120 నుంచి 135 సీట్లతోటి రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుంది. బూచేపల్లి గారికి 15 నుంచి 18,000 మధ్య మెజార్టీతో గెలుస్తున్నారు. అది ఏ మాత్రం రాజీ లేదు. ప్రతి మండలంలో వైసీపీ ఫ్యాన్ గాలి వేస్తుంది. వాళ్ళు చెప్పుకునే అన్ని అపోహలు.